హరే కృష్ణ. సో భక్తులందరికీ మన వారంలో ఈ భాగవత సత్సంగానికి స్వాగతం. ఇవాల్టి మన ఈ భాగవత సంగతిలో మనం ఒక వైష్ణవ గీతాన్ని పాడబోతున్నాము. జే అణిలో ప్రేమాదనం. ఉం? సో ఈ వైష్ణవ సంగీతము రచించినది నరోత్తమ దాస్ ఠాకూరు. ఆ, నరోత్తమ దాస్ ఠాకూర్కి స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు ఆయన ఆస్వాదిస్తున్న కృష్ణ ప్రేమని స్వయంగా ఆయనకు అందజేస్తాడు పద్మా నది నది ద్వారా. ఈ లీల ఎంతో అద్భుతమైనది. దీని గురించి మనము తప్పకుండా కొంత వర్ణించుకుందాం. ఈ సాంగ్ పాడేటప్పుడు ఆ, హరే కృష్ణ ప్రభుజీ. ఆ, బ్రేక్ బ్రేక్ నరోత్తమ అవుతుంది ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ బ్రేక్ అవుతుంది మీ వాయిస్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభు మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇవాళ సిగ్నల్ లేదేం మాతాజీ, అక్కడ కరెంట్ పోయి ఉంటాయి. వస్తారు. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. ఓకే, గాట్ డన్ డన్. థ్యాంక్ యూ. హరే కృష్ణ, వినపడుతుందా? ఎస్ ప్రభుజీ. వినపడుతుంది హరే ప్రభుజీ, కృష్ణ. వినపడుతుంది ప్రణామాలు. ప్రభుజీ. వినపడుతుంది ప్రభుజీ.
సో ఈ వైష్ణవ గీతాన్ని నరోత్తమ దాస్ ఠాకూర్ స్వయంగా ఆ, రచించినది. ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వాళ్ళతో కలిసి ఉమ్, ఆ, ఆయన సన్యాసం గ్రహణం తీసుకున్న తర్వాత గౌర గౌరాంగ మహాప్రభు అతి ఉన్నత ఉజ్వల ప్రేమని ఆస్వాదించేవారు. ఉమ్, ఉజ్వల ప్రేమ అంటే శ్రీమతి రాధారాణి ప్రేమని. ఆ ఉజ్వల ప్రేమను ఆస్వాదిస్తూ భారతదేశం అంతా పర్యటన చేశారు. అందులో భాగంగానే దక్షిణ యాత్ర కూడా వచ్చి దక్షిణ భాగంలో ఉన్న వాసులందరూ కూడా కృష్ణ ప్రేమని సంకీర్తన ద్వారా పంచారు. అలాంటి చైతన్య మహాప్రభు ఒకసారి నిత్యానంద ప్రభు తన పార్షదులతో పద్మా నది తీరాన వెళ్తున్నప్పుడు నరోత్తమ 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 అని ఉచ్చస్వరంలో ఆయన పాడుతుంటాడు అనమాట, పేరు పలకరిస్తాడనమాట. అది విన్న భక్తులు విశేషంగా ఉమ్, అడుగుతారు ఎవరు ఈ నరోత్తమని. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఆ, నరోత్తమ దాస్ ఠాకూర్ గురించి వర్ణిస్తారనమాట. ఆ, రాబోయే కాలంలో ఈ భక్తుడు ఎవరండి నరోత్తమ్, ఆ, స్వయంగా నేను ఏ విధంగా కృష్ణ ఉజ్వల ప్రేమని ఆస్వాదిస్తున్నానో అదే ప్రేమతో ఆయన ఆ, దేశవ్యాప్తంగా ఆయన వెళ్ళి ప్రచారం చేస్తాడు. విశేషంగా తన వైష్ణవ సంగీత వైష్ణవ గీతం ద్వారా. సో ఆ విధంగా మహాప్రభు చెప్పగానే భక్తులందరూ అడుగుతారన్నమాట, కానీ ఎలా తెలుస్తుంది ఎవరు నరోత్తమని? అంటే ఇది ఎప్పుడు మహాప్రభు నిత్యానుభవ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సో నరోత్తమం ఎలా తెలుస్తుంది? అందుకే చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, ఎదురుగుండా ఉన్న పద్మా నదిలో స్నానం చేస్తారు. స్నానం చేసి తనలో ఉన్న ప్రేమ అంతటిని అక్కడ దాచి పెడతాడనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు స్నానం చేసి బయటకు వచ్చి ఈ నది ఈ నదిలో ఎవరైతే రాగానే స్నానం చేస్తారు, నరోత్తమ రాగానే నాలో ఉన్న ప్రేమ, ఇక్కడ దాచిపెట్టిన ప్రేమ అంతటికి ఆయన స్వీకరిస్తాడు. ఆ, ఆయన ఆవేశం అవుతుంది, ఆయనకి ఆవేశం అవుతుందని చెప్తాడనమాట. ప్రేమాశక్తి ఆవేశం. భగవంతుడి ప్రేమ శక్తి, ప్రేమ భక్తి ఆవేశమై వచ్చిన ఒక ఒక సిద్ధ పురుషుడు నరోత్తమ్ దాస్ ఠాకూర్ అనమాట. సో నరోత్తమ్ దాస్ ఠాకూర్కి ఈ విధంగా ఆ ప్రేమ కలగగానే ఆయన ఆయనలో మార్పులు వస్తాయి, ఆయన శరీరంలో మార్పులు ఉంటాయి, ఆయన మాటలో మార్పు ఉంటుంది. ఆయన ఒకే లక్ష్యంతో జీవిస్తాడు, గౌరాంగ నిత్యానంద సేవ, గురు సేవనే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంటాడు. అలా తిరిగి ఈ దేశవ్యాప్తంగా తిరిగి తన గీత నైపుణ్యంతో ఆ, వైష్ణవ గీత నైపుణ్యంతో ఎంతో మందిని భక్తిలోకి తీసుకొస్తాడు ఈ నరోత్తమ దాస్ ఠాకూర్. కానీ పద్మానదికి ఎలా తెలుస్తుంది ఈయన నరోత్తమ? వాళ్ళు కూడా ఎంతో మంది వస్తారు స్నానం చేయడానికి పద్మానదిలో, ఎవరని ఎలా తెలుస్తుంది? అప్పుడు అన్నప్పుడు అప్పుడు నిత్యానంద ప్రభుకి చైతన్య మహాప్రభు చెప్తారు. యాక్చువల్లీ మిగతా భక్తులందరూ అడుగుతారు, యాక్చువల్లీ అడిగినప్పుడు మహాప్రభు చెప్తారనమాట. ఎవరైతే రాగానే స్పర్శించగానే పద్మానదిని ఏ విధంగా అయితే ప్రస్తుతం ఈ నది నా సాంగత్యం ద్వారా పులకితమైందో అదే విధంగా ఆ, పులకిత చెందుతుంది. అప్పుడు ఆ నదికి తెలుస్తుంది అనమాట అతను నరోత్తమ్ దాస్ ఠాకూర్ అని. ఆ, అంటే అలాంటి అర్హత ఉన్న వాళ్ళకే మహాప్రభు అలాంటి శక్తిని ఆవేశంగా ఇస్తున్నాడు అనమాట. నరోత్తమ్ దాస్ ఠాకూర్ అలాంటి ఉత్తమ భక్తుడు. ఉమ్, ఆ, అది పొందిన పిమ్మట యాక్చువల్లీ నిత్యానంద ప్రభు కళలోకి వచ్చి మరి ఆ, నరోత్తమ్ దాస్ ఠాకూర్కి ఆ, అంటే గైడెన్స్ ఇస్తాడనమాట, డైరెక్షన్ ఇస్తాడనమాట, నిర్దేశన ఇస్తాడనమాట, ఈ విధంగా వెళ్ళను ముందుకని. ఆ విధంగా నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఎవరు ఇది చెప్తుంది? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నరోత్తమ్ దాస్ ఠాకూర్ చైతన్య నిత్యానంద లీలలు విన్నాడు, కానీ వాళ్ళని ఎప్పుడు చూడలేదు. చూడండి, మనం చూడకపోయినా మనకి భక్తి శక్తి ఆవేశం అవుతుంది, కానీ ఆ శ్రద్ధ ఉండాలి, ఆతృత ఉండాలి. ఆతున్నప్పుడు నిత్యానంద ప్రభు ఆది గురువు అన్నమాట.
గురువుల ద్వారా మనకి ఆదేశాలు వస్తాయి ఏ విధంగా భక్తిలోకి ముందుకు వెళ్ళాలనేది. ఉమ్. See, మనము భక్త సాంగత్యంలో ఉన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ 64 భక్తి అంగాల్లో ఆ, 5 అంగాలు గురువు పట్ల శ్రద్ధ గురించే వర్ణించబడినవి. 5 అంగాలు. గురువు దగ్గర ఎలా శరణాగతి తీసుకోవాలి, ఎలాంటి వినమ్ర భావంతో సేవ చేయాలి, ఇలాంటి ఆస్పెక్ట్లే వర్ణించబడింది. ఎందుకంటే గురువు మాధ్యం ద్వారా మనకి కృష్ణుడు దొరుకుతాడు. మన కృష్ణుడి మాధ్యం ద్వారానే మనకు గురువు గురించి తెలుస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్న ఆతృత, సంకల్పం, దృఢ ఆ, నిష్ఠ, శ్రద్ధ, ఇవన్నీ మనము ఆ, భక్తి పట్ల భక్తిలో ముందుకెళ్ళాలనే ఒక నిశ్చయం ద్వారా మనకు వెళ్తున్నప్పుడు న్యాచురల్లీ ఏమవుతుందండి, కృష్ణుడు ఒక గురువు పట్ల ప్రేరణ పొందుతాడనమాట. అందుకే గురు ఆశ్రయం అనేది మొట్టమొదటిది భక్తి అంగాలలో, 64 అంగాల్లో. ఆ గురుతత్వాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నరోత్తమ్ దాస్ ఠాకూర్ గారి గురువు ఎవరండి? యాక్చువల్లీ దీక్ష ఇచ్చిన గురు, మంత్ర దీక్ష ఇచ్చిన గురు లోకనాథ గోస్వామి. లోకనాథ్ గోస్వామి ఇచ్చారు, కానీ ఆయనకి మొదటి ప్రేరణ పదపదక్షక గురువు కింద మారింది నిత్యానంద ప్రభు. అది కూడా కలలో. కలలో ఆయనకి ప్రేరణ ఇప్పించి పద్మా నదిలో స్నానం చేయమని చెప్తాడు. చెప్పానని వెళ్తాడు. ఆయన వెళ్ళి స్నానం చేసినప్పుడు వెంటనే తెలియని ప్రేమ అనుభూతి కలుగుతుందన్నమాట. ఈ ప్రపంచంలో అంత ప్రేమంతా తనకే దొరుకుతున్నంత ఆనందం. నరోత్తమ్ దాస్ ఠాకూర్. ఎందుకంటే ఆ ప్రేమ ఎవరిదండి? సాక్షాత్తు శ్రీ చైతన్య మహాప్రభు ఆస్వాదించిన ప్రేమ. ఆ, ఉన్నత ఉజ్వల ప్రేమది. ఆ, ఆ ఉజ్వల ప్రేమను ఆస్వాదించగానే వెంటనే తన రంగులో మార్పు వచ్చింది. ముందు నల్లగా ఉండేవాడు, ఆ, ఇప్పుడు గౌరవర్ణంలో మారిపోయాడు నరోత్తమ్ దాస్ ఠాకూర్. తన తల్లి కూడా గుర్తుపట్టలేకపోయింది నరోత్తమ్ దాస్ ఠాకూర్ గురించి. సో అలా నరోత్తమ్ దాస్ ఠాకూర్లో ఎన్నో మార్పులు వచ్చినాయి. భక్తిలో చూడండి, మీరు భక్తిలో రాగానే మీలో కూడా చాలా మార్పులు వస్తాయి. మీ మీ అంటే మీ మొహంలో ఒక కళ వస్తుంది, ఆ ముందు ఉండదు ఆ కళ. బికాస్ కృష్ణ చైతన్యాన్ని మీరు ఎంత నిష్టగా శ్రద్ధతో వహిస్తారో న్యాచురల్లీ ఆ ప్యూరిటీ మనలోకి వస్తుంది. ఆ ప్యూరిటీతో మనం చూడగలం. ఆ, మనలో ఒక యూనో, మిగతా వాళ్ళు గమనించగలరు అది. ఒక కళ. మీరు చూడండి, ఒక గుంపులో భక్తుల్ని గమనించడం కూడా ఈజీగా ఉంటుంది. పెద్ద గుంపు ఉంది బయట, ఆ గుంపులో భక్తులు అనేది జనరల్ తిలకం పెట్టుకుంటారు, కంటిమాల పెట్టుకుంటారు. ఇవి లేకపోయినా ఇన్ జనరల్ భక్తుడి మొహంలో ఒక కళ వస్తుంది. అది భక్తి శక్తి వల్ల. అది మనం గురువు పట్ల పెట్టే శ్రద్ధ వల్ల. ఆ శ్రద్ధను ఇంకా పెంపొందించుకోవాలి మనం. ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ గురువు లోకనాథ్ గోస్వామి అయినా ఆయన ఎప్పుడు ఆతృతంతో ఉండేవాడు అనమాట. మహాప్రభుని కలవాలి, నిత్యానంద ప్రభుని కలవాలి, రూప గోస్వామిని కలవాలి, సనాతన గోస్వామిని కలవాలని. కానీ భగవంతుడు నిర్ణయించే లీలల్లో మనం అనుకున్నట్టు అవ్వవు కదండి. మనం ఎన్నో అనుకుంటాం ఇలా అవ్వాలి అలా అవ్వాలని లైఫ్లో. కానీ భగవంతుడు ఇంకోటి ఏదో చేస్తాడు. అది ఎందుకు చేస్తాడు అలాగా? మన కాపాడడం కోసమే. ఒకసారి ఒక వ్యక్తి ఒక పడవలో వెళ్తూ ఆ పడవ మునిగిపోతుంది. సముద్ర మధ్యంలో సమూహాన్ని తేలుకుంటూ వెళ్ళి ఒక 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 ఎడారి ప్రదేశంలోకి వెళ్ళిపోతాడు. ఒక ఎడారి ప్రదేశం లాంటి దాంట్లోకి వెళ్ళిపోతాడు. అంటే అదొక ద్వీపంలా ఉంటుంది అనమాట. ఆ ద్వీపంలోకి వెళ్ళిపోతాడు, అక్కడ ఎవరు ఉండరు. ఎంత ఎంత అటువైపు జనరల్ ఏ నౌక కూడా వెళ్తూ, ఏ పడవ కూడా రాదు అటువైపు. కానీ ఎంతో ప్రయత్నించి ప్రయత్నించి తను ఒక ఇల్లు కట్టుకుంటాడు అక్కడ ఉండడానికి. అక్కడ చెట్టు కాసే పళ్ళతో కడుపు నింపుకుంటున్నాడు అనమాట. రోజు అనుకున్నాడు, భగవంతుడా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని వేడుకునేవాడు. ఎలాంటి రెస్పాన్స్ వచ్చేది కాదు. పడవలు వచ్చేవి, కానీ ఈయన అరిచే అరుపుకి వినపడేవి కాదు. అంటే ఈయన అరుపు, వీడి అరుపుకి అవి వినిపించుకునేవి కావు, ఎంతో దూరంగా ఉండేవి. సో ఎంత ప్రయత్నించి అవ్వదలేదా అని అప్పుడు ఏంటి, ఒక ఇల్లు కట్టుకుని అక్కడే స్థిరం అవ్వాలనుకున్నాడు.
ఒక మంచి పెద్దగా ఒక చెట్టు కొమ్మలు కోసుకుని ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ, ఒక చిన్న ఇల్లు కట్టుకుని అందులో ఉండడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చి ఆ, పిడుగుపడి ఇల్లంతా కాలిపోయింది. ఆహా. అప్పుడు తిట్టుకున్నాడు, ఏమయ్యా స్వామి, నన్ను ఇలా కూడా బతకనివ్వవా నువ్వు అని. ఆ? చాలా మంది అనుకుంటారు కదండి, మంచి అవుతే ఇది నా ప్రయత్నం, చెడు అవుతే భగవంతుడు నా కోసం ఏం చేయట్లేదు, భగవంతుడు స్వార్థుడు అని ఏం చేయట్లేదు అనుకుంటారు. ఇది ఒక మానవ సహజ ఆలోచనలా ఉంటుంది అనమాట. సహజ ఆలోచనలాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన ఇలా అనుకోలేదు. ఈయన ఇక్కడ తిట్టుకుంటున్నాడు అనమాట, ఇలాగే అనుకుంటున్నాడు. ఏమయ్యా స్వామి, ఇదేం చేసావు? ఎలాగో నువ్వు కాపాడట్లేదు, నా సొంత ప్రయత్నం చేసుకుని కట్టుకుని ఇల్లును కూడా ఇప్పుడు కాల్చేస్తావా నువ్వు? ఆ? అప్పుడు వెంటనే అక్కడికి ఒక పడవ వస్తుంది, పెద్ద పడవ. ఆ? ఆ? ఒక జల జహాజ వస్తుంది అనమాట అక్కడికి. వచ్చి రాగానే ఆశ్చర్యపోతాడు, ఇన్నేళ్ళ దాకా రాని ఒక పడవ ఇప్పుడు ఎలా వచ్చిందని. ఆ? అప్పుడు ఆ పడవలో కెప్టెన్, ఇక్కడ ఏదో అవుతుంది, ఆ, ఇక్కడ ఏదో కాలుతుందనే ఆలోచన అది గమనించి వచ్చారు, కానీ వాడిని కాపాడడానికి రాలేదు. ఆ, వాళ్ళు వచ్చింది దేనికోసం? ఇంత ఏదో కాలుతుంది ఏంటి ఇక్కడ, అంటే ఏదో జీవరాశి ఉన్నట్టుంది, లేకపోతే అక్కడ ఏదో అవుతుంది అక్కడ సీక్రెట్గా తెలియకుండా, అది గమనించడానికి ఆ ఆ కెప్టెన్ కెప్టెన్ వచ్చాడనమాట అక్కడికి, విహారం తన నౌకను వేసుకుని. ఆ, ఉమ్. అప్పుడు అక్కడ ఆశ్చర్యచకితంతో చూస్తాడు, అరే వీడెవడు ఇక్కడ ఉన్నాడు ఏంటని. అతనంటే, నేను ఎన్నో ఏళ్ళ నుంచి వేచి చూస్తున్నాను, రోజు పడవ వచ్చేది కానీ వెళ్ళిపోయేది దూరంలోనే, తిరిగి వెళ్ళిపోయేది, మొదటిసారి ఇక్కడికి వచ్చింది ఇలాగా. ఆ, ఇది అప్పుడు అనుకుంటాడు, భగవంతుడు తన ఇల్లు ఎందుకు కాల్చాడు అని. ఉమ్. భగవంతుడు ఎందుకు పిడిగేసి కాల్చాడు? తద్వారా అట్లీస్ట్ వీడు మళ్ళీ తిరిగి అప్పటిదాకా ఎందుకు చేయలేదు భగవంతుడు? ఎందుకు చేయలేదంటే రెండు కారణాలు, ఒకటి అవ్వచ్చు, ఒకటి కారణం కర్మ. మనం కర్మ ఒకటి అనుభవించాలన్నప్పుడు అది వస్తుంది, అది భగవంతుడు కూడా దానికి అడ్డు చెప్పడు. ఉమ్. అది మంచి కర్మైనా చెడు కర్మైనా అనుభవించాల్సిందే, అనుభవించాల్సిందే. కానీ అనుభవించేటప్పుడు ఆ భక్తుడు జీవితంలో ఆ, శుద్ధీకరణ అవుతాడు అనమాట. శుద్ధి శుద్ధీకరణం అయ్యి ఆ విధంగా ప్రగతి చెందుతాడు ఆధ్యాత్మికంగా. రెండవ కారణం ఆ, రెండవ కారణం ఏమిటంటే, ఎస్, అవి అలాగా కారణం కారణం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే. రెండవది, భగవంతుడు ఆ పరిస్థితి ద్వారా మనకు ఇంకో మార్గాన్ని చూపిస్తున్నాడు, ఒక ఒక సొల్యూషన్, ఒక సలహాని ఇస్తున్నాడు అనమాట భగవంతుడు. ఉం. ఈ విధంగా రెండు వైపులుగా గమనించాలి మనం ఇక్కడ. ఉం. సో ఎప్పుడైతే ఆ ఇల్లు కాలడం వల్లే కదా ఆ శివపాడు అక్కడ దాకా వచ్చాడు, లేకపోతే జనరల్లీ యూటర్న్ వేసుకుని వెళ్ళిపోతాడు దూరంలోనే. ఉం. సో ఎంతో ఆనందపడుతుంది. ఎంతో ఆనందపడతాడు. అప్పుడు అప్పుడు క్షమించమని అడుగుతాడు భగవంతుడిని. నేను తిట్టుకున్నాను, కానీ నువ్వు చేసింది నా కోసం అని తెలియలేదు. సో ఆ విధంగా నరోత్తమ దాస్ ఠాకూర్ ఎంతో అనుకున్నాడు, నేను రూప గోస్వామిని కలుస్తాను, సనాతన గోస్వామి కలుస్తాను, నిత్యానంద బాబుని కలుస్తాను, కానీ ఎంత ప్రయత్నించినా ఆ, ఎంత పరితపించి అక్కడికి వెళ్ళినా ఆయన వెళ్ళేసరికి ఆ ఆ భక్తుడు లేకపోతే ఆ చైతన్య మహాప్రభు పార్షదుడు ఈ భూలోకాన్ని వదిలేసి అప్రకటమైపోయేవారు అనమాట. అలాగా చైతన్య మహాప్రభుని కలడానికి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు వెళ్ళిపోయారని తెలుస్తుంది, నిత్యానుభవుని కలవాలనుకున్నప్పుడు నిత్యానుభవం వెళ్ళిపోయారని తెలుస్తుంది, రూప గోస్వామి సనాతన గోస్వామి కలుద్దామని బృందావనం వచ్చినప్పుడు అందరూ ఏడ్చుకుంటూ వస్తారు, అరే రూప సనాతన ఇద్దరు వెళ్ళిపోయారే అని. ఆ? అలాగా ఒక్కళ్ళని కొంటే ఒక్కరిని ఒక్క జీవ గోస్వామి తప్ప ఆ? మిగతా వాళ్ళని ఆయన అసలు కలవలేకపోయాడు. ఆ? ఆ విరహంలో ఆయన రాసిన నేపథ్యం ఈ శ్లోకం, ఈ గీతం.
జేయనిలో ప్రేమ ధన కరుణా ప్రచూ వైష్ణవ సాంగత్యానికి ఆతురత పెంచుకోవాలంటే ముందు మనం వినాలి. ఒక వైష్ణవ సాంగత్యంలో వాళ్ళ నుంచి విని వాళ్ళ వాళ్ళ అద్భుత గుణాల గురించి మనం పరిశీలించి అదే గుణాలు మనలో కూడా రావాలని ప్రార్థించి ఆ, సేవ చేయాలి. అర్థమైందండి? ఉం? వైష్ణవ సాంగత్యంలో మనం ముందు వినాలి. విని వాళ్ళ గుణాల గురించి తెలుసుకోవాలి. గుణాలు తెలుసుకుని వాటిని మన జీవితంలో కూడా అవలంబించుకోవాలని ప్రార్థించాలి. అలా ప్రార్థించి వచ్చే అవకాశంలో భగవద్భక్తుడికి సేవ చెయ్యాలి. అప్పుడు ఆ సాంగత్యానికి విలువ ఉంటుంది. లేకపోతే వైష్ణవ సాంగత్యంలో మనం వినకపోయినా, గుణాలు తెలుసుకోపోయినా, వాటిని మన జీవితంలో అవలంబించే ప్రయత్నం చేయలేకపోయినా ఆ సేవకు విలువ ఉండదు. ఆ సేవ భారంగా మారుతుంది. ఆ? అది గురువైనా, శిక్షా గురువైనా, పదపదక్షక గురువైనా. ఆ? మన జీవితంలో ఈ ముగ్గురు ఉంటారు కదండి. పదపదక్ష గురువు నరోత్తమ్ దాస్ ఠాకూర్కి పదపదక్షక గురువు కింద నిత్యానంద ప్రభు కలలో వచ్చి చెప్పారు. కానీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ జీవితంలో శిక్షాగురులు ఎంతో మంది ఉన్నారు. విశ్లేషంగా జీవగోస్వామి. ఉం. నరోత్తమ్ దాస్ ఠాకూర్ దీక్ష తీసుకున్నది లోకనాథ గోస్వామి నుంచి, కానీ శిక్ష అంతా తీసుకున్నది జీవ గోస్వామి నుంచి. ఉం. సో ఈ విధంగా మనము అబ్జర్వ్ చేస్తే గురుతత్వంలో మనకి పదపదక్ష గురువు మీద, శిక్షా గురువుల మీద, అదేవిధంగా దీక్ష గురువు మీద శ్రద్ధ ఒకే విధంగా ఉండాలి. ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే వాళ్ళతో వింటాం. విని వాళ్ళ గుణాల గురించి తెలుసుకుంటాం. వాటిని పాటించే ప్రయత్నం చేస్తాము. ఆ విధంగా ఒక సేవా దృక్పథాన్ని పెట్టుకుని ఉంటాం భక్తుడి పట్ల. ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ప్రతి ఒక్కరిని ఫిజికల్గా అంటే తన కళ్ళతో చూడాలనే ప్రయత్నం చేశారు. కానీ భగవంతుడు నిర్ణయించిన విధి మాత్రం వేరు. ఆయన వచ్చేసరికి ఆ భక్తుడు ఏమయ్యాడు, అప్రకట్టం అయిపోయేవాడు అనమాట. ఇక్కడి నుంచి అంటే చూసే అవకాశం, కలిసి మాట్లాడే అవకాశం, ఫిజికల్గా వాళ్ళకి సేవ చేసే అవకాశాన్ని ఎప్పుడూ పొందలేదు నరోత్తమ్ దాస్ ఠాకూర్. సో ఆ విరహంలో ఆయన ఏం చేశాడు, ఈ నేపథ్యాన్ని పాడాడు. ఈ పాటను పాడతాడనమాట, రచిస్తాడనమాట. సో ఇప్పుడు మనందరము ఆ వైష్ణవ సంగీత ఆ, గీతమైన ఆ, ఆ, జే అనిలో ప్రేమధరని పాడదాం. ఓకే. ఎస్, పద్మావతి మాతాజీ మీరు షేర్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. షేర్ చేస్తున్నాను, కనిపిస్తుందా ప్రభుజీ? ఓకేనా, చూడండి. ఆ, ఏం రాలేదు మాతాజీ షేర్లో. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పటిదాకా ఏం రాలేదు. ఓకే ప్రభుజీ. ఏం చేయబోతున్నారా? హరే కృష్ణ. జేయణిలో ప్రేమధన కరుణా ప్రచుర్. ఎవరెవరికి తెలిసింది గీతం మీ ఐ థింక్ వాట్సాప్లో కూడా షేర్ చేసుకోండి కాల్స్తే. యా, ఇప్పుడు వచ్చిన స్క్రీన్ ఏదో. అందులో ఏం రావట్లేదు, వెబ్ పేజ్ నాట్ అవైలబుల్ అని వచ్చింది. ఓకే. జయనిలో ప్రేమధన కరుణా ప్రాచుర్యే అనిలో ప్రేమధన కరుణా ప్రచు. ఎవరైనా అన్మ్యూట్ చేసి పాడతారా నా వెనకాతల?
జేయనిలో ప్రేమాదన కరుణా ప్రచురేయనిలో నీలో ప్రేమధన కరుణ ప్రచుర జేయనిలో ప్రేమాదన కరుణా ప్రచురేయని జయనిలో ప్రేమధన కరుణ ప్రచుర ಏನೋ ಪ್ರಭು ಕೋತಗೆಳ ಆಚಾರ್ಯ ಠಾಕೂರ್ ప్రేమధన అచ్చా ప్రభుజీ ఏన గుర్తుండ ఏన ప్రభు కోతగెల ఆచార్య ఠాకూరేన జయనిలో ప్రేమధన ఆచార్య ఠాకూర్ ఇందులో షేర్ చేయలేదు ఆవిడ. ఓకే, నేను ఇంగ్లీష్లో షేర్ చేస్తాను, మీరు చూడండి. कहा मोरा स्वरूप रूपा, कहा सनातन मोरा कहाँ मोरा स्वरूप रूपा कहाँ सनातन कहा दासा रघुनाथा पतित पवन कहाँ दशा रघुनाथा पतित पवन पतित पावन कह मोरा भट्ट युगा कह कबीरा कह कहाँ मोरा भट्ट जुगा कहाँ कविराज एक काले कोथ गेला गोर नटरा एक कोले कोता घेला घोरा नटराज पाषाणे कुतीबो माता आनले पाशिबो पाषाणे पाशाने पाशा मला ఒకసారి చెప్పండి ప్రభు. పాషాణే కుతీబో మాథా ఆనలే పాశిబో पाशाने कुती भूमता आनेले पशी గౌరంగా గుణేరా నిధి కోత గెలే పావో గౌరంగా गौरंगा गुणेरनिधि कोता घेले पापो ते सबा संगीरा संगे जे कोइलो बिला ते ते सबा सभा संगीला संगे जे कोई लोभिलास ते संगान पाया कांधे नरोत्तम धारे से संघाना प्री से संघाना पिया कंधे नरोत्तम दास ते संगान पाया
कांदे नरोत्तम धाम ते संगान पाया कंदे नरोत्तम दास जे अनिलो प्रेम धन करुणा प्रचुर जय जय अनिल प्रेमाधना करुणा प्रचुर एना प्रभु को था गेला आचार्य ठकुर न प्रभु एना प्रभु को था गेला एना प्रभु को घेला आचार्य ठाकुर हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा राम हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय नरोत्तम दास ठाकुर जय नरोत्तम दास ठाकुर नरोत्तम दास ठाकुर जय नरोत्तम दास ठाकुर जय नरोत्तम दास जय जय नरोत्तम नारोत्तम दास ठाकुर जय नारोत्तम दास ठाकुर जय नारोत्तम दास ठाकुर जय नारोत्तम दास ठाकुर जय निताय गौरंग जय निताय गौरंग निताय गौरंग जय गौर हरि जय निताय गौरंग जय निताय गौरंग जय निताय गौरंग जय गौर हरि जय प्रभुपदा शील प्रभुपदा प्रभुपदा शील प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा 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 जय प्रभुपदा हरि बोल हरि बोल हरि बोल गौर हरि बोल जय गौरा हरि बोल 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 गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरे कृष्ण
హరే కృష్ణ. ఓం ధన్యవాదాలు ప్రభు. జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ వైష్ణవ గీతం ఎంతో అద్భుతమైనది. హృదయాన్ని ఎప్పుడైతే మనము గురు సేవ పట్ల ఆ, మనం సమర్పించుకుంటామో న్యాచురల్గా ఆ భక్తులకి గురు లేని లోటు చాలా దృఢంగా అంటుకుపోతుంది అనమాట. నరోత్తమ్ దాస్ ఠాకూరు ఎప్పుడైతే ఎంతో ఆతృతంతో వేచి చూసేవాడు, చైతన్య మహాప్రభుని చూడాలి, నిత్యానంద ప్రభుని చూసి వాళ్ళకి సేవలు చెయ్యాలి, వాళ్ళ ద్వారా నేను భక్తిలోకి వచ్చానే, వాళ్ళే లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని, ఇలాంటి ఆలోచన ఎంతో స్ట్రాంగ్గా ఉండేవి. మన జీవితంలో కూడా, నిజ జీవితంలో కూడా భక్తి మార్గంలో ఉన్నప్పుడు మన శ్రీల ప్రభుపాదులను ఆ విధంగా స్మరించాలి. ఆ? శ్రీల జయపతాక స్వామి మహారాజు ఒక అద్భుత వైష్ణవ గీతాన్ని రాశారు. ఆ? ఇది ఒక ఒక భక్తుడు చైతన్య మహాప్రభు గురించి రాసింది. ఈయన శ్రీల ప్రభుపాదుని ఉద్దేశించి రాశారనమాట. యధి ప్రభుపాద్ న హోయితో తబే কি হইতো এ জীবনে বহিতা কিসে. శ్రీల జయపతాక స్వామి మహారాజు ఈ గీతాన్ని బెంగాలీలో రాశారు. ఉమ్, ఉమ్. ఇందులో జయపతాక మహారాజు స్వామి చెప్తారనమాట, ఒకవేళ ప్రభుపాద వచ్చుండకపోతే, ఒకవేళ శ్రీల ప్రభుపాద జలదూత ప్రయాణం చేసి అమెరికాకి రాకపోయి ఉంటే ఈ కృష్ణ భక్తి ఎవరు అందించేవారు ఈ ప్రపంచానికి? ఆ? ఏ విధంగా ఈ ప్రపంచంలో వాళ్ళు జగన్నాథు రథయాత్రలో పాల్గొనేవాళ్ళు, ఏ విధంగా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఆ, తమ పాప జీవితాన్ని వదిలేసి ఒక ఉత్తమ ఆ, జీవన శైలిని ఆనందంతో కౌగిలించుకునేవారు, ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతికి ఆ, చాలా క్లోజ్గా ఉంటూ భక్తి మార్గంలో ఉండే అవకాశాన్ని ఎవరు పొందేవారు, ఇలాగా ఎన్నో అద్భుత వర్ణాలు అందులో రాసుంటాయి ఈ గీతంలో. సో ఇది వాళ్ళు ప్రభుపాద మీద ఉన్న శ్రద్ధ. ఆయన 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 వెళ్ళిపోయి సుమారు ఒక 30-40 సంవత్సరాలు అయిపోయినా ఆ, ఇంకాను తమ గురువుల పట్ల ఆ శ్రద్ధను వహించి ఉంటున్నారు. అలాంటి వాళ్ళే విరహాన్ని వ్యక్తం చేయగలరు ఆ, తమ గురువుల పట్ల. మనం కూడా మన జీవితంలో ప్రయత్నించాలి మన గురువుల పట్ల విరహ భావన. ఆ, మన వైష్ణవ సిద్ధాంతం అంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. విరహ భావంలో సేవ చేయడం భగవంతుడికి. నేను భగవంతుని చూశాను, నేను భగవంతుని కలిశాను, భగవంతుని మాట్లాడాను అని ఆలోచన ఉండదు భక్తుడికి. అరే నేను భక్తుని ఎప్పుడు చూడగలను, ఆయన సాంగత్యంలో ఎప్పుడు ప్రేమమయ సేవ చేయగలను, ఆయన ఎంతో కరుణ భావంతో మనకి ఈ భక్తిని అందజేశాడే గురువుల ద్వారా. అలాంటి భక్తుడికి అలాంటి భగవంతుడికి అలాంటి గురువులకి నేను ఎప్పుడు సేవ చేసే అవకాశం ఉంటుంది అనే ఒక ఆతృత ఎప్పుడూ ఉండాలి వెనకాతల.
మన మనసులో ఉన్నప్పుడే మనం ఆ విరహ భావాన్ని ఆస్వాదించగలం. ఉం. ఇక్కడ నరోత్తమ దాస్ ఎప్పుడైతే ఈ భక్తులను కలవలేకపోయాడో ఏం పాడతాడు ఇక్కడ? జయనిలో ప్రేమధన కరుణా ప్రచూ ఏనా ప్రభు కోథా గేలా ఆచార్య ఠాకూర్. ఆ, ప్రేమధన. ఆ, ఇక్కడ చైతన్య మహాప్రభు ఒక సాధారణ వ్యక్తి కింద పరిగణించట్లేదు. స్వయంగా కృష్ణ ప్రేమని ఆ, ఆస్వాదిస్తూ తన హృదయంలో నింపుకుని ఆ, ఒక ప్రతిరూపంగా, కృష్ణ ప్రేమకు ప్రతిరూపంగా, ప్రతినిధిగా ఆయన ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. అలాంటి చైతన్య మహాప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? నేను కలవలేకపోయానే, ఎలా కలిసేది? ఏనా ప్రభు కోథ గేలా ఆచార్య ఠాకూర్. ఇలాంటి చైతన్య మహాప్రభు నిత్యానంద ఎక్కడికి వెళ్ళారు? అద్వైత ఆచార్య ఎక్కడికి వెళ్ళారు? నాకు ఎందుకు కనబడట్లేదు? ఎప్పటి నుంచి వేచి చూస్తున్నాను. ఆహా మోర స్వరూప్ రూప కహా సనాతనా కహా దాస రఘునాథ పతిత పావన. నిత్యానంద ప్రభు ఆయనకి నరోత్తమ దాస్ ఠాకూర్కి ఒక పదపదక్షిక గురువు కింద పరిగణ ఆయనకి ఏ, భక్తి మార్గంలో తీసుకొచ్చారు. అలా అని జీవ కోసం ఆయనతోనే కనెక్షన్ పెట్టుకోలేదు నరోత్తమ దాస్ ఠాకూర్. ఎంతోమంది శిక్షణల ద్వారా కూడా ఆయన ముందుకు సాగాడు. ఎవరంటే శిక్షణ ఇచ్చిన దాంట్లో విశేషంగా రూప సనాతన రఘునాథ భట్ట, ఆ, రఘునాథ రఘునాథ దాస, రఘునాథ్ దాస. అందుకే అడుగుతాడు కామోరా స్వరూప్ రూప. స్వరూప దామోదర్ గోస్వామి ఎక్కడికి వెళ్ళాడు? రూప గోస్వామి ఎక్కడికి వెళ్ళాడు? సనాతన కహదాస రఘునాథ పతిత పావన. పతితోకి ఉద్ధరించే ఆ ఉత్తమ వైష్ణవులు రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ దాస గోస్వామి ఎక్కడ? ఆ? నేను ఎందుకు వాళ్ళ సాంగత్యం తీసుకోలేకపోతున్నాను అని ఇక్కడ బాధపడుతూ తన హృదయాన్ని వ్యక్తం చేస్తున్నాడు అన్నమాట. కహ మోరా భట యుగ కహ కబీరాజా ఏక ఖాలే కోథ గేలా గోర నటరా. రఘునాథ భట్ట గోస్వామి, గోపాల భట్ట, యుగల భట్ట అంటే ఇద్దరు భట్టలు ఉన్నారు. ఒకటి వెంకట భట్ట కొడుకు గోపాల భట్ట, అలాగే ఇంకో రఘునాథ భట్ట గోస్వామి, తపన మిశ్ర కొడుకు రఘునాథ భట్ట గోస్వామి గురించి ఇక్కడ ఆయన అడుగుతున్నాడు. వాళ్ళిద్దరినీ ఎక్కడ నా వాళ్ళు నా స్వామి లాంటి వాళ్ళు కలవలేకపోతున్నానే. ఆ, ఆ, కృష్ణదాస కవిరాజ అంటే కృష్ణదాస్ కవిరాజ గోస్వామి గురించి అడుగుతున్నాడు ఇక్కడ నరోత్తమ దాస్ ఠాకూర్. ఏడాయన కృష్ణదాస కవిరాజ ఎక్కడికి వెళ్ళారు? అండ్ ఏకకాలే కోత గేల ఘోరండ రాజా. చైతన్య మహాప్రభు ఎంతో అద్భుతంగా నృత్యం చేసేవారనమాట. అలా నృత్యం చేసే మహాప్రభు విన్నాను. ఆయన ఎంతో అద్భుతంగా అవన్నీ నృత్యం చేసేవారని, కానీ ఆయన చూడాలి అని నరోత్తమ దాస్ ఠాకూర్ యాచిస్తున్నాడు అనమాట. పాషాణే కూతిబో మాత అనలే పశిబో గౌరంగేర గునేర నిధి కోత గేలే పాబో. విరహం ఎక్కువ ఏమవుతుందండి? నేచురల్గా బాధపడతారు. చూడండి, కొంతమంది మనకు కావాల్సిన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం ముందు లేకపోతే ఏం చేస్తాం? ఆ విరహాన్ని తట్టుకోలేం. ఆ విరహాన్ని తట్టుకోకపోతే ఏం చేస్తాం? గట్టిగా ఏడుస్తాం. మన ఛాతీని మనమే కొట్టుకుంటాం, మన గుండెని మనమే కొట్టుకుంటాం. నేను ఎందుకు బతుకున్నానా అని మాట్లాడుకుంటాం. అది ఈ వైష్ణవ సిద్ధాంతం కూడా ఒక సంబంధంతో ముడిపడి ఉందన్నమాట. మనం వైష్ణవ సంబంధాల్ని మంచిగా చూసుకోవాలి. అందుకే మనం ఇప్పుడు మార్నింగ్ ప్రోగ్రామ్ అని మేము విజయవాడలో, ఐ థింక్ మీలో ఎంతమంది అటెండ్ అవుతున్నారు అది రెగ్యులర్గా? ఐ థింక్ మీరు ఆల్రెడీ మీకు మార్నింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది అనుకుంటా. మార్నింగ్ ప్రోగ్రామ్ అని మేము ఒక విజయవాడ భక్తులకి మాతాజీలకు సెపరేట్గా, ప్రభువులు సెపరేట్గా అటెండ్ అవుతారు.
అందులో వాళ్ళు మంగళారతి పాడతారు, రోజు ఒకళ్ళు ఎంచుకుంటారు ఎవరు పాడతారు మంగళారతి నరసింహారతి. అందులో భాగంగా వారానికి 3 రోజుల పాటు బ్రహ్మచారి క్లాసులు ఇస్తారు పొద్దున్న, అరౌండ్ 6 to 6:45 ఆ టైంలో. ఇందులో గ్రేస్ చక్రధారి ప్రభు కూడా ఇస్తుంటారు, రజదాం ప్రభు, నేను, ఆ, అలా ఇంకా ముందు భక్తులను మేము ఇన్వాల్వ్ చేస్తాం అన్నమాట. పొద్దున్న 6 to 6:45 భాగవతం క్లాస్ ఉంటాం. అందులో అందరూ అటెండ్ అవుతూ ఉంటారు భక్తులు. సో అందులో మేము ఇప్పుడు కొత్తగా వైష్ణవ సదాచారం స్టార్ట్ చేసాం. ఉమ్, వైష్ణవ సదాచారం చాలా ఇంపార్టెంట్ భక్తులకి. చాలాసార్లు భక్తులు ఆ, తమ సొంత భక్తి బాగానే చేసుకుంటారు, కానీ వైష్ణవ సదస్సు దగ్గర సరిగ్గా బిహేవ్ చేయలేరు. ఆ పరిపక్వత ఉండదన్నమాట, మెచ్యూరిటీ ఉండదు. అది ఇక రావాలంటే మనం వినాలి, వింటే వింటే దాన్ని విని తెలుసుకొని పాటించాలి. అప్పుడు ఈజీ అవుతుంది అనమాట వైష్ణవ సదాచారం. ఒక వైష్ణవ సాంగత్యంలో వైష్ణవ వ్యవహారం బాగుంటే ఆ, భక్తుల మనసులో మంచి ఉత్తమ ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంపార్టెంట్ అది. సో ఈ వైష్ణవ సదాచారాన్ని మేము స్టార్ట్ చేసాం అనమాట. ఇందులో ఇక్కడ ఈ వైష్ణవ గీతలను చూస్తే మనం గమనిస్తే చైతన్య నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఆ విరహాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఉమ్, వాళ్ళ వైష్ణవ సంగతులు ఎందుకు లేను, అలాంటి అవకాశం ఎందుకు లేదని తట్టుకోకపోతే ఏం చేస్తాడు ఇక్కడ, ఆ, పాషాణే కూతిబో మాతానలే పశిబో, పషాని ఒక బండరాయి తీసుకుని నా తల మీద కొట్టుకుని చచ్చిపోతాను. అలాంటి పెయిన్ అన్నమాట. ఒక వైష్ణవ సంగతి లేకపోతే ఎలాంటి పెయిన్ ఉంటుందనేది. సి మీరు వైష్ణవ సాంగత్యంలో అనుభూతి ఉంటేనే వైష్ణవ విరహాన్ని మనం అర్థం చేసుకోగలం. ఎవరికి ఈ పాయింట్ అర్థమైంది చెప్పండి, చేసేతండి. వైష్ణవ సాంగత్యంలో అనుభూతి పొందినప్పుడే మనం వైష్ణవ సాంగత్య విరహాన్ని మనం తెలుసుకోగలం. చేతులు ఎత్తండి ఎవరెవరికి అర్థమైంది. ఇక్కడ 24. ఓకే, శిరీష మాతాజీ, పద్మావతి మాతాజీ, ఇంకా మిగతా వింటున్నారా? హరే కృష్ణ. సో వైష్ణవ సాంగత్యంలో ఉంటేనే, ఒక అనుభూతి ఉంటేనే అప్పుడు మనం వైష్ణవ విరహం గురించి తెలుసుకోగలం. ఉదాహరణకు మీ ఇంట్లో మీ క్లోజ్ అయిన పిల్లలు కానీ పెద్దలు కానీ కొంతకాలం పాటు మీతో లేకపోయినా, ఉద్యోగాల రీత్యా, చదువుల రీత్యా, లేకపోతే పెళ్ళైన రీత్యా, సంబంధాల రీత్యా బయట ఉండాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు లేని లోటు మనకు తెలుస్తుంది అనమాట. సో అలాంటి ఫీలింగు ఆధ్యాత్మిక పరంగా కూడా మనం వైష్ణవులతో ఉండాలి. అది ఉన్నప్పుడే మనం ఆ సాంగత్యంలో అభివృద్ధి చెందుతాం. లేకపోతే మనం మన ఈగో పట్టుకుని ఉండిపోతాం, మన అహంకారాన్ని పట్టుకుని ఉండిపోతాం అనమాట. నేనంటే నేనే అనే ఆలోచన ఉంటుంది. నేను ఆలోచించిందే రైట్, నేను అనుకున్నదే రైట్, మిగతా భక్తులు ఏది చేసుకుంటారు ఏదో ఒకటి, నాకెందుకులే అనే ఒక మైండ్ సెట్తో ఉండిపోతారు. అలా ఉండిపోతే భక్తులైన అభివృద్ధి అవుతారండి అసలు ఎవరు. సో ఇక్కడ అలాంటి విరహాన్ని భరించలేక ఆయన ఏమంటాడు, నేను తలని బండరాయి కొట్టుకుని చచ్చిపోతానంటాడు. లేకపోతే అనలే పశిబు, మంటల్లో కాలిపోతాను. అలాగా చెప్పి ఏం చెప్తాడు లాస్ట్లో, గౌరాంగ గుణేర నిధి కోత గేలే పాబో. ఆ చైతన్య మహాప్రభు గౌరాంగ గుణనిధి, అన్ని సద్గుణాలకి నిధి ఆయన చైతన్య మహాప్రభు. అలాంటి గుణనిధి చైతన్య మహాప్రభు ఇప్పుడు కనబడట్లేదే అని ప్రార్థిస్తాడు, బాధపడతాడు. శేషభ సంగీరా సంగే జై కోయిలో బిలా శేషంగ నా పాయా కందే నరోత్తమదా. ఇక్కడ అలాంటి సాంగత్యం, అలాంటి వైష్ణవ సాంగత్యం కోసం నరోత్తమ దాస్ ఠాకూర్ ఎన్ని జన్మలైనా వేచి ఉంటాను చౌకేల విలాసం, నేను వాటి కోసం వాటిని యాచిస్తున్నాను.
శేషంగనాపాయ కందే నరోత్తమదా. అలాంటి సాంగత్యం కోసం నేనేంటి రోదన చేస్తున్నాను, ఏడుస్తున్నాను. ఓ భగవంతుడా. ఈ విధంగా ఇక్కడ నరోత్తమ దాస్ ఠాకూర్ తన విజ్ఞప్తి, తన విన్నపాన్ని పెట్టుకుంటాడు వైష్ణవ సంగతులు ఎలా ఉండాలనే దానికి. సో ఈ శ్లోకం అందుకే ఈ ఈ నేపథ్యాన్ని జనరలీ ఈ వైష్ణవ గీతాన్ని మనకి కావలసిన ఉత్తమ భక్తులు ఎవరి ద్వారా అయితే మనం ప్రేరణ పొందామో జీవితంలో, వాళ్ళు మన ముందు లేరు అనే బాధని తట్టుకోలేక పాడే పాట అన్నమాట ఇది. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో దీన్ని జనరల్లీ మనం ఎప్పుడు తిరోభావ తిథి రోజులు మనం పాడతాం దీన్ని. ఓకే. నిన్న ఉదాహరణ దత్త దాస్ ఠాకూర్ తిరోభావ తిథి. ఎన్నో ఆవిర్భావ తిరోభావ తిథులు వస్తున్నాయి ఆచార్యులవి. మనం వాటి మీద ఫోకస్ పెట్టట్లేదు యాక్చువల్లీ. మనం వాళ్ళ గురించి తెలుసుకుంటే ఎన్నో ఉన్నాయి. వాళ్ళ జీవనశైలి ఇస్ ఫిల్డ్ విత్ లైక్ దట్. మీలో ఎంతమంది నిన్న 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 ఒకటి మొన్న ఒకటి శ్రీమాన్ చక్రధారి ప్రభు ఇచ్చారు విజయవాడ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో. హరే కృష్ణ ప్రభుజీ, విన్నాం ప్రభుజీ. ఆ, యమునా ఈ- మాతాజీ తిరోభావ దినోత్సవం 2 క్లాసెస్ చాలా బాగున్నాయి ప్రభుజీ. సో ఆ యమునాదేవి గురించి చెప్పారు కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన వైష్ణవ సంగతిలో ఉండేటప్పుడు మనం వైష్ణవుల గురించి తెలుసుకోవడానికి ఇంకోళ్ళు వైష్ణవుల సాంగత్యం అవసరం. ఆ, ఇప్పుడు ఈ లెక్చర్ ఇవ్వడానికి ప్రభు చాలా ప్రిపేర్ అయ్యారనమాట. మొన్న ప్రిపేర్ అయ్యి యాక్చువల్లీ మేము మా మా గురువు గారి నుంచి ఎన్నో విన్నాం. మా గురువు గారి నుంచి యమునా మాత గురించి ఎంతో విన్నాం ముందుగానే. ఆ ప్రేరణతోనే ప్రభు ఆవిడ తిరోభావ తిథి యమునా మాతాజీది అని ఉద్దేశించి ఆయన ఇచ్చాడనమాట ఈ లెక్చర్లు. హరే మీరు కృష్ణ ప్రభుజీ, నేను కూడా విన్నాను ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. ఇలా మీరు చెప్పినట్టు గురువుల గురించి ఎంతో చాలా ఇన్స్పైర్ లాగా అవుతుంది ప్రభుజీ. మాలో కొంచెం చైతన్యం లాగా వస్తుంది, ఇంకా మేము ఎక్కడున్నామన్న భావం కలుగుతుంది ప్రభుజీ. చాలా బాగా చెప్పారు. 2 రోజులు కూడా కంటిన్యూషన్ మొత్తం 1:30 వరకు క్లాస్ చెప్పారు, 1:30 పైనే చెప్పారు. అసలు కదలకుండా కూర్చున్నాను, ఎంత ఇంట్రెస్ట్గా విన్నామో ప్రభు. చాలా బాగా చెప్పారు యమునా మాత గురించి. ధన్యవాదాలు ప్రభుజీ. మీలో ఉన్న భక్తులందరూ కూడా ఇక్కడ అటెండ్ అవుతున్న మీ 24 మంది ఓఆర్ఎటీస్ మీరందరూ కూడా వినండి. ఇది ఒక సాధన కింద ఇంపార్టెంట్. మనకి సాంగత్యం అందరు ఇస్తారు. ఓకే. కానీ ఆ సాంగత్యంలో విలువలు వినాలి. విలువల గురించి తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఆ సాంగత్యాన్ని వదిలిపెట్టకూడదు. వైష్ణవ విలువల మీద మనం ఆధారపడి జీవిస్తే మనం భక్తులు అభివృద్ధి చెందుతాం. కాదు కూడదు అలా కాదు. ఒక్కసారి ఉండండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. యా. సో వైష్ణవుల సాంగత్యంలో మనం విలువల గురించి వైష్ణవ విలువ సిద్ధాంతాల గురించి తెలుసుకున్నప్పుడు ఆ సాంగత్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి మనం. సో మీరందరూ కూడా తప్పకుండా మీరు ఇస్కాన్ విజయవాడ ఎఫ్ఐఆర్ అందులో ఉంటాయి ఇవి. ఓకే. లేకపోతే మన వెంకట్రమణ ప్రభు పద్మావతి వాళ్ళు షేర్ చేస్తారు. వినండి మీరు అవి. ఓకే. ఎస్పెషల్లీ యమునాదేవి గురించి. ఈవిడ శిల ప్రభుపాద డిసైపుల్. ఈ వైష్ణవి జీవితాన్ని మీరు ఒక్కసారి వింటే మీకున్న కష్టాలు ఏ మూలకి రావన్నమాట. ఏదో మూలకి వస్తాయి అనమాట. వాట్ షీ వెంట్ త్రూ అనేది కూడా మనం అక్కడ గమనిస్తామన్నమాట. సో ఈ విధంగా ఇలాంటి అవకాశం మనం వినే అవకాశం ఉన్నప్పుడు మనం ఇలాంటి సాంగత్యాన్ని తీసుకోవాలి. సో మనం ఈ బుధవారం క్లాస్ అని స్టార్ట్ చేసాం కదా.
ఈ బుధవారం క్లాసు ఇన్ జనరల్ ఇది ఒక నార్మల్ క్లాసులో ఓకే, ఒక స్టోరీ వినాలి ప్రభు, ఫైన్. ఒక పాట పాడుతున్నాం, ఫైన్. అలా కాకుండా ఇందులో ఆ, దీనికోసం ఆ, మేము ఎంతో ప్రిపేర్ అయి వస్తాం అనమాట. ఇవాళ ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ అవర్ క్లాస్ నౌ. ఓకే, ఇప్పటిదాకా మనము నరోత్తమ్ దాస్ ఠాకూర్ గురించి, అలాగే వైష్ణవ గీతం గురించి విన్నాం. ఈ అంశం, ఇప్పుడు మాట్లాడే అంశము రూప గోస్వామి రచించిన పద్యావళి, ఆ, భక్తి రసామృత సింధు, ఈ రెండు పుస్తకాలలో ఒక అద్భుత శ్లోకాన్ని వర్ణిస్తాడు భక్తి అంగాల గురించి మాట్లాడుతూ. ఆ, ఆ, భక్తి సాధనలు 9 రకాలు. నవవిధ భక్తి మీరు వినే ఉంటారు కదా. ఉమ్, నవవిధ భక్తి. ఉమ్, ఒక 9 విధుల కింద ఉంటుంది ఈ భక్తి మార్గం అనేది. అది స్టార్ట్ అవుతుంది దేంతో? శ్రవణం. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే పూజన సఖి జన ఆత్మ నివేదన గోవింద దాస్యభిలాస్య రే. 9 అన్నమాట. ఒకటి శ్రవణం, వినడం. ఆ, శ్రవణం మనం శ్రద్ధతో ఒక వైష్ణవ సాంగత్యంలో చేస్తే ఏమవుతుందంటే రెండోది వస్తుంది ఏంటంటే న్యాచురల్గా కీర్తిస్తాం మనం. మనం విన్నది మిగతా వాళ్ళకి చెప్తామన్నమాట. మన శ్రవణ కీర్తన. మూడవది విష్ణు స్మరణ. అలా శ్రవణ కీర్తనలు, భగవంతుడి నామరూప గుణ కీర్తనలు, అదేవిధంగా భక్తులు నామరూప గుణ కీర్తనలు మనం చేసేటప్పుడు న్యాచురల్గా అవుతుందండి. మూడవది వచ్చేది ఏంటంటే అది ద థర్డ్ ఆస్పెక్ట్ ఈ స్మరణం. స్మరిస్తూ ఉంటాం. ఆ, మనకప్పుడు మనం ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు అది గుర్తుకొస్తుంది. అయితే ఓకే, ఈ విధంగా భగవంతుడి నామరూప గుణాలు స్మరిస్తాం అనమాట. శ్రవణ కీర్తన స్మరణ, విష్ణు స్మరణ, పాద సేవన దాస్యరే. భగవంతుడికి పాదాలకి సేవ చేయడం. అదేవిధంగా భగవంతుడి పట్ల దాస్య భావంతో ప్రవర్తించడం. 5 పూజన. ఆ, పూజన అంటే అర్చనం చేయడం అన్నమాట. పూజించడం. వందనం, ప్రార్థించడం. అర్చన చేయడం, వందించడం అంటే ప్రార్థన చేయడం. సఖిజన ఆత్మ నివేదన. పూజన సఖిజన. సఖిజన అంటే ఏంటంటే ఒక సాఖ్య భావంలో భగవంతుడి పట్ల సేవ చేయడం. ఒక దాస్య భావంలో భగవంతుడు చెప్పింది చేయడం. సాఖ్య భావంలో భగవంతుడి చింతన కూడా మన చింతగా మార్చుకోవడం. ఇప్పుడు మీరు అందరూ ఎవరెవరు ఇందులో పుస్తక వితరణలో ఉన్నారు? మన రోజు లేకపోతే ఈ వారంలో ఒకసారైనా వెళ్ళి ఓకే భాగవతాన్ని మిగతా వాళ్ళకి ఇవ్వాలి, భగవద్గీత మిగతా వాళ్ళకి ఇవ్వాలి. ఎంతోమంది ఈ ప్రపంచంలో భక్తి మార్గంలో లేరే, వాళ్ళకి ఏదో ఒకటి అందజేయాలి, నా యొక్క ప్రయత్నం నేను చేస్తాననే ఆలోచనతో ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. సో వాళ్ళందరూ యాక్చువల్లీ కృష్ణుడికి సాఖ్య భావంలో సేవ చేస్తున్నట్టు. ఒక సాఖ్యుడు అంటే ఫ్రెండ్ అంటే ఎవరండి? అరే భగవంతుడు, నీవో యాంగ్జైటీ తీసుకునేది, నేను కూడా నీతో ఉన్నాను, నేను కూడా నీ యాంగ్జైటీ తీసుకుంటాను అని భక్తుడు ఏం చేస్తాడు? తనను కూడా భాగవతాన్ని భగవద్గీతాన్ని పట్టుకుని మిగతా చోట్లకి వెళ్తూ ఉంటాడు. కరెక్ట్. సో అలాంటి ఆపర్చునిటీ మనకు అందరికీ ఉంటుంది. సాఖ్య భావంలో దేవుడికి సేవ చేయడం. సో సఖిజన ఆత్మ నివేదన, సర్వస్వాన్ని అర్పించుకోవడం భగవంతుడికి. ఈ 9 నవవిధ భక్తుల్ని రూప గోస్వామి పద్యావళిలో వర్ణిస్తూ ఈ 9 స్వల్ప అంగ, అంటే ఈ 9 నవవిధుల్ని చేసినా మంచిదే, ఇవన్నీ చేయడం కష్టం అవుతే అట్లీస్ట్ ఒకటైనా మీరు పట్టుకుని అందులో శ్రద్ధతో ఆ సాధన నైపుణ్యాన్ని తెచ్చుకుంటే మీరు యాక్చువల్లీ భగవద్ధామానికి వెళ్ళే అర్హతను పొందుతారు. వీటికి ఉదాహరణ ఇస్తాడు ఆయన. ఆయన ఇచ్చేది ఒక ఉదాహరణ. ఓకే, దాన్ని ఇప్పుడు మనం షేర్ చేస్తాను, మీరు అది చూడండి. ఇది ఇది చైతన్య చరితామన్ మధ్యలీలలో 22 అధ్యాయంలో రూప గోస్వామికి చైతన్య మహాప్రభు భక్తి
భక్తి సాధన గురించి సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ భక్తి విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ వర్ణిస్తాడనమాట. ఈ శ్లోకాన్ని నా వెనకాతలు మీరు రిపీట్ చేయండి. హరే కృష్ణ. కనబడుతుందా మీకు? ఎస్ ప్రభుజీ, కనబడుతుంది ప్రభుజీ. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత్ శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత్ శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత్ శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత్ అభవద్వయ్యాసకీ కీర్తనే అభవద్వయ్యాసకీ కీర్తనే అభవద్వయ్యాసకీ కీర్తనే అభవద్వయ్యాసకీ కీర్తనే ప్రహ్లాదాస్మరణే తత్ ప్రహ్లాదాస్మరణే తద్ ప్రహ్లాదాస్మరణే తత్ ప్రహ్లాదాస్మరణే తద్ అంగ్రిభజనే లక్ష్మినే ఆంఘ్రి భజనే లక్ష్మినే అంగ్రిభజనే లక్ష్మిష్నే అంగ్రి భజనే లక్ష్మిష్నే కృష్ణే అభివందనే కపి వృష్ణే అభివందనే కపి एक मिनट कृष्णे अभिवंदने వృష్ణే అభివందనే कपिपतिर्दास्ये కపిపతిర్దాస్యే कृष्णे अभिवंदने कपिपतिर्दास्ये పృష్ఠే అభినందనే కపిపతిర్దాస్యే आध्यासके अर्जुनः ఆధ్యాసకే అర్జునః कलासके अर्जुनः అథాసఖే అర్జునః सर्वस्वात्मा निवेदने సర్వస్వాత్మానివేదనే बलिरभूत् कृष्णप्तिर् బలిరభూత్ కృష్ణప్తిర్ बलिरभूत् कृष्णप्तिर् బలిరభూత్ కృష్ణప్తిర్ सर्वस्वात्मा निवेदने बलिरभूत् సర్వస్వాత్మానివేదనే బలిరభూత్ कृष्ण अर्पितेरेषां परः కృష్ణ అర్పితేషాం పరః श्रीविष्णो श्रवणे परीक्षित् अभवद्वैयासकी कीर्तने प्रह्लादे स्मरण एतत् आङ्घ्रिभजने लक्ष्मीशे पृतुष्णे अभिवन्दने कपिपतिर्दास्ये अध्यासके अर्जुनः सर्वस्वात्मनिवेदने बलिर् आभूत् कृष्णार्पितं येषं परा. तो ఈ శ్లోకం వెరీ అద్భుతమైనది. ఇందులో చెప్తాను అన్నమాట. మీరు కొంచెం చదువుతారా? ప్రభుజీ చదువు. హరే కృష్ణ. ఒక్క నిమిషం డోర్ పెడతా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మహారాజు పరీక్షిత్తు అత్యున్నత పరిపూర్ణతను పొందాడు. శ్రీకృష్ణుని పాదపద్మముల వద్ద ఆశ్రయం పొందాడు. కేవలం విష్ణువు గురించి వినడం ద్వారా శుకదేవ గోస్వామి శ్రీమద్ భాగవతం పఠించడం ద్వారా పరిపూర్ణతను పొందాడు. ప్రహ్లాద్ మహారాజు భగవంతుడిని స్మరించడం ద్వారా పరిపూర్ణతను పొందాడు. అదృష్ట దేవత మహావిష్ణువు యొక్క అతీంద్రియ పాదాలను మసాజ్ చేయడం ద్వారా పరిపూర్ణతను పొందింది. మహారాజు పృథువు దేవతను పూజించడం ద్వారా పరిపూర్ణతను పొందాడు. మరియు అక్రూరుడు
భగవంతునికి ప్రార్థనలు చేయడం ద్వారా పరిపూర్ణతను పొందాడు. వజ్రాయ హనుమాన్. కొంచెం పై వజ్రాయ హనుమాన్ శ్రీరామచంద్రుడికి సేవ చేయడం ద్వారా పరిపూర్ణతను పొందాడు. మరియు అర్జునుడు కృష్ణుని స్నేహితుడుగా ఉండటం ద్వారా పరిపూర్ణతను పొందాడు. బలి మహారాజు తన సర్వస్వాన్ని శ్రీకృష్ణుని పాద పద్మములకు అంకితం చేయడం ద్వారా పరిపూర్ణతను పొందాడు. ఎస్ ఎస్. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత. ఇక్కడ మనము గమనిస్తే దీని మీద మనం ఎక్కువ వివరించుకునేది ఉంది. ప్రతి ఒక్కళ్ళ లీల మనం గమనిస్తే ప్రతి ఒక్కరి లీల గమనిస్తే ఎన్నో ఉంటాయి. కానీ మనం ఒక ఎగ్జాంపుల్ కోసం దీన్ని ఎప్పుడు స్మరించండి ఈ శ్లోకాన్ని. ఓకే, మీరు శ్రవణంలో నైపుణ్యాన్ని పొందాలనుకుంటే, సాధన పరంగా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలండి? పరీక్షిత ఉదాహరణ గమనించాలి. పరీక్షితుడు శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత. ఒక్కసారి ఉండండి, ట్రాన్స్లేట్. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత. విష్ణు శ్రవణ 7 రోజులు ఉండగా తన జీవితంలో ఆ 7 రోజుల్ని పరిపూర్ణంగా సుఖదేవ్ గోస్వామి చరణాల మీద ఆశ్రయించి కృష్ణ నామరూప గుణలీల వినడానికి కేటాయించాడు పరీక్షితుడు. వినడం అనేది ఈజీయే, కానీ మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఛాలెంజెస్లు అవుతున్నప్పుడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వినడం ఎంత కష్టం అండి. ఇప్పుడు మీరు పీస్ఫుల్గా కూర్చుని వింటున్నారేమో, ఓకే, ఎందుకంటే అన్నీ సెట్ అయి ఉంటాయి. లైఫ్ కానీ లైఫ్లో అన్నీ అన్సెటిల్ అయి ఉంటాయి. అప్పుడు వినడం అనేది యాక్చువల్ వినడం. అంటే భగవంతుడి కృప చూపిస్తే కానీ లైఫ్లో ఏమీ సెట్ అవ్వవు. కానీ ఆ కృప భగవంతుడు ఎలా చూపిస్తున్నాడండి? ఒక వైష్ణవ సాంగత్యంలో వినే అవకాశాన్ని ఇస్తున్నాడు. అందుకే మీ వినికిడిని ఎక్కువ పెంచుకోవాలి. ఓన్లీ క్లాసులో చెప్తుంది కాదు, క్లాస్ బయట పర్సనల్గా చెప్పేది కూడా వినాలన్నమాట మీరు. మీకు అలా పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్ గురువు కూడా ఇవ్వరు, ఎందుకంటే భయపడతారు. పర్సనల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మీరు ఒకవేళ పాటించకపోతే గురువు అందుకే ఓన్లీ క్లాసులు ఇస్తారనమాట. పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే మీ వినికిడి పెంచుకోవాలి మీరు. ఫాలో అవుతాం ప్రభు, చెప్పింది చేయగలం, ప్రయత్నిస్తాం అని ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? మన ఒపీనియన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు ప్రతి బుధవారం రోజున. ఇప్పుడు ఈ క్లాసెస్లో భాగంగా నేను చెప్తాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం ముందుకు వెళ్తాం, ఈ విధంగా మనం సేవ చేస్తాం, ఈ విధంగా ఉందాం. మీకు అప్పుడప్పుడు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. కానీ వాటిని మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా అప్లై చేస్తారో అప్పుడే మీ వినికిడి శక్తి పెరిగినట్టు అనమాట. సో శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత. పరీక్షిత్ జీవితంలో అన్నీ అటు ఇటు అయిపోయినాయి అనమాట, తిరగబడిపోయినాయి. నేను ఒక్కటి కూడా స్థిరంగా లేదు. అలాంటి పరిస్థితులు కూడా పరీక్షిత్ ఏం చేశాడండి? వాటిని ఎదిరించే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు, అలాంటి ప్రాబ్లం నుంచి బయటపడే ఉన్న శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. కానీ ఆయన ఏం చేశాడు? దానికన్నా మొత్తం ఇంపార్టెంట్ ఏంటండి? విష్ణు గురించి వినడం. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత. విష్ణు గురించి విన్నాడు. అభవద్ వైయాసకి కీర్తనే. వైయాసకి అంటే ఎవరండి? వైయాసకి అంటే వ్యాస వ్యాసదేవుడి సకుడు అంటే సూత. ఎవరండి? సూత గోస్వామి, సుఖదేవ గోస్వామి. వ్యాసదేవుడు కొడుకైన సుఖదేవ్ గోస్వామి కీర్తన ద్వారా ఏంటండి? కీర్తన ద్వారా ఆయన తన భక్తి సాధనలో శ్రేష్ఠుడయ్యాడనమాట.
ఆయన కీర్తన ఎందుకు చేయగలిగాడు? శ్రవణం ద్వారానే. కానీ తన ఆనందం కీర్తనలో ఉండేది. సుఖదేవ్ గోస్వామి ఈ మాయాలోకా నుంచి కాపాడుకోవడం, బయటపడడం కోసం ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటండి? కీర్తన. భగవంతుడు గుణకీర్తనలు చేసేటప్పుడు మాయ మిమ్మల్ని పట్టుకోలేదు. ఆ అలాగా వ్యాసదేవుడి కొడుకైన సుఖదేవ గోస్వామి భక్తి సాధన ఎంచుకున్నాడు. ప్రహ్లాదే స్మరణే. ఉమ్, ప్రహ్లాదుడు ఏం చేశాడండి? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పెట్టిన ప్రహ్లాదుడు ఎప్పుడు భగవంతుడి నామస్మరణలో ఉండేవాడు. ఆ విధంగా ఆయన భక్తిలో శ్రేష్ఠుడయ్యాడు. ఆ లక్ష్మి తదాంగిరి పూజే. ఉమ్, ఉమ్. భగవంతుడి పంకజాంగిరి, భగవంతుడి అంగాలను, విశేషంగా పాద పద్మాలను ఏం చేసేది? సేవ చేసేది. పాద పద్మ సేవ, పాద సేవ చేసేది ఎవరండి? లక్ష్మి. యాక్చువల్లీ లక్ష్మి వల్ల మన అదృష్టం వస్తుంది. కానీ లక్ష్మికి ఆ అదృష్టం ఏమొచ్చిందండి? విష్ణు పాదాలకు సేవ చేయడం ద్వారా. పృథు పూజనే. పృథు మహారాజు, ఆ, రాజా పృథు ఎప్పుడైతే వేణ శరీరాన్ని బ్రాహ్మణులు ఆ మంతనం చేశారో, ఆ శరీరం నుంచి వచ్చాడు పృథు మహారాజు. శక్తావేశ అవతారమైన పృథు మహారాజు రాగానే ఏం చేశాడండి? ఆయన భగవంతుడికి అర్చన చేశాడు. ఆ అర్చన ద్వారా భగవంతుని సాధన క్రియని చేశాడనమాట. శ్రేష్ఠుడయ్యాడు ఆ విధంగా పృథు మహారాజు. ఆ, ఆ, తర్వాత అక్రూరస్తత్ అభివందనే. ఆ, అక్రూరుడు ఆ, ప్రార్థనలు మీరు వినే ఉంటారు కదా. బృందావనం వెళ్ళేటప్పుడు అక్రూరుడు ఏం చేశాడండి? దారిలో కంసుడు పంపిస్తాడు కృష్ణుణ్ణి బలరాముణ్ణి మధురా తీసుకురమ్మని. కానీ అక్రూరు వెళ్ళేటప్పుడు తన భావన ఏంటంటే అది భగవంతుడికి నేను ఆ, ఆ, ప్రార్థిస్తాను, ప్రార్థనలు అర్పించాడనమాట. అలా ప్రార్థనలు అర్పించుకుంటూ బృందావనం చేరుకున్నాడు. ఆ సో బృందావనం చేరుకునేటప్పుడు పరీక్షితుడు, సారీ అక్రూరుడు, అక్కడ శిల ప్రభుపాలు రాస్తారనమాట. ఏదైనా తీర్థస్థలానికి వెళ్ళేటప్పుడు మనం కూడా అలాగే ప్రార్థన భావనలో ఉండాలి, అక్రూరు లాంటిది. సో అక్రూరుడు అభివందన ద్వారా, వందనాల ద్వారా, ప్రార్థనల ద్వారా ఆయన భక్తి సాధనలో శ్రేష్ఠుడయ్యాడు. తర్వాత కపి. ఆ, కపి అంటే హనుమంతుడు. ఏం చేశాడు? పతిర్ దాస్య. శ్రీరామచంద్రుడి పాద సేవ చేస్తూ దాస్య భావంలో ఉంటూ ఆయన శ్రేష్ఠుడుగా పరిగణించాడు. శ్రీరామ బంటుడు కింద గుణకీర్తన తెచ్చుకున్నాడు. అత సాక్యే అర్జున. అర్జునుడేమో సాక్య భావంలో భగవంతుడికి సేవ చేశాడు అన్నమాట. సర్వస్వాత్మ నివేదనే. తన ఆత్మ నివేదన చేసింది ఎవరండి? బలి మహారాజు. ప్రహ్లాదుడి మనవడైన బలుడు వామన దేవుడికి తన సర్వాన్ని అర్పించుకున్నాడు. ఆ విధంగా భక్తి సాధనలో శ్రేష్ఠుడయ్యాడు. ఇలాంటి అవకాశం రూపగోస్వామి ఏమంటారండి? అభూత్. ఈ విధంగా వాళ్ళు కృష్ణార్పిత ఏషం పరహ. భగవంతుడు కృష్ణ పాదాలని చేరుకున్నారు. ట్రాన్సెండెంట్ అంటే ఒక ఆధ్యాత్మిక స్థలంలో చేర్చుకున్నారు అన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనము ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోగలమా? ఈ భక్తి సాధనలో మనం ఏ రంగానికైనా మనం మనం మన ఆకర్షణ ఉండొచ్చు. అందులో హీరోలు ఉన్నారనమాట. వీళ్ళందరూ హీరోస్ అనమాట. ఓకే. వాళ్ళని అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఇందులో ఒక ప్రాక్టికల్ ఇంపార్టెంట్ ఒక ఆస్పెక్ట్ ఉంది. శ్రీల ప్రభుపాదుల వారు ఈ నవవిధ భక్తిలో విశేషంగా శ్రవణ కీర్తనలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో భక్తులు అనే వాళ్ళు శ్రవణ కీర్తనాన్ని ఒక ఆధారం కింద మార్చుకోవాలి. భక్తి సాధనలో ఆధారంగా మార్చుకొని దాని మీద మీరు మిగతావి చెయ్యాలి.
ఆ, వినాలి, కీర్తించాలి, రెండు చేయాలన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇక్కడ మనము